నాటు బాంబులు సిద్ధమైపోతున్నాయి. రేపు రాబోయే ఎన్నికల ఫలితాల తర్వాతన అతిపెద్ద సంఘర్షణ జరగబోతోంది. ఇప్పుడు ఈ 2 రోజులు మళ్ళీ ఆగి ఉండొచ్చు. గెలిస్తే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలిస్తే కనీసం ఒక ఏడాది పాటు సంఘర్షణలు జరగబోతున్నాయి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని వెంటాడి వేటాడటానికి సిద్ధపడ్డాయి, ఈవెన్ సపోర్ట్ చేయడానికి అగ్రనాయకులు కూడా సిద్ధంగా ఉన్నారనడానికి సజీవ సాక్ష్యం ఎన్నికలలో బహిరంగంగానే ప్రకటించారు. కాబట్టి నేల నాకిస్తాం, అట్లాగే నడి రోడ్డు మీద కూలగొడతాం, ధ్వంసం చేస్తాం, మీ అంతు చూస్తామని లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ ప్రకటించారు. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు గొడవలకి దిగారు. కాబట్టి ఆ గొడవల కారణంగా దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు అవతల వాళ్ళని తనడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. అది ఒక ఏడాది పాటు అనేక మంది ప్రాణాలు వదలడమా లేకపోతే రాష్ట్రం విడిచి పారిపోవడమా అనేది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటాడి వేటాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమేయడానికి లేదా ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకనాటి ఫ్యాక్షన్ పల్లెలు మళ్ళీ తయారు కాబోతున్నాయి. అదే సందర్భంలో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మొదటి 3 నెలలు అతిపెద్ద సంఘర్షణ వాతావరణం జరగబోతోంది. నిన్నటి ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలకి రివోల్ట్ తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈసారి క్రిందటిసారి ఫ్యాక్షనిజం, రౌడీజాలు వద్దని చెప్పిన జగన్ వదిలేసిన అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్నటిసారి ఎట్లయితే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి జరిగితే సమర్థించారో, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద గొడవకి వెళ్తే సమర్థించారో, అత్యవసరమైనటువంటి సందర్భంలో సమర్థించే తత్వం ఉంది. కాబట్టి ఆయన వదిలిపెట్టేసిన ఆశ్చర్యపోనక్కలే. కాబట్టి ఘర్షణ వాతావరణం. అయితే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇదే తనకి వాళ్ళే అధికారంలో ఇప్పటిదాకా ఉన్నారు కాబట్టి ఈ మొన్నటి ఇన్సిడెంట్స్కి మాత్రమే ప్రతీకారం తీర్చుకుంటారు. తద్వారా ఓ 2-3 నెలలు ఉంటుంది వీళ్ళది. అదే వాళ్ళైతే ఏడాది ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు చింతమనేనులు రోడ్డెక్కి మొత్తం రచ్చ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయే ఎన్నికలు రిజల్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో సిద్ధం. ఇప్పటికే చాలామంది పల్లె ప్రాంతాల్లో, పల్నాడులో వాళ్ళు చెప్తా ఉన్నారు, నాటు బాంబులు ఒకప్పుడు తయారు చేయడం అలవాటైన కుటుంబాలని కలుస్తున్నారు, ఫోన్లు చేసి పిలిపిస్తున్నారు, నాటు బాంబులు తయారు చేయమని చెప్తున్నారు. భారీ ఎత్తున నాటు బాంబులు తయారు కాబోతున్నాయి, తయారు అవుతూ ఉన్నాయి. డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ముందు అర్జెంటుగా చేయాల్సిన పని ఇంటింటిని రైడ్ చేయడం, నాటు బాంబుల్ని పట్టుకోవడం, లేకపోతే అతిపెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది.